హలో అందరికి ఈరోజు అయితే హర్ష బర్త్డే అని నేను తమ్ముడైతే కేక్ కట్ చేపిద్దామని కేక్ అన్ని సామాన్లు అయితే పట్టుకొని అయితే వెళ్తున్నాం వాళ్ళ కోసం. సో ఈరోజు అయితే మమ్మీ వస్తలేదు, మమ్మీకి కొంచెం బ్యాక్ పెయిన్ ఉండి రావట్లేదు. సో నేను వెళ్ళేసరికి అయితే హర్ష అయితే లోపల నన్ను చూసి అయితే దాక్కున్నారు. సో అత్తమ్మ తొందర వాళ్ళని రెడీ అంటే మా అత్తమ్మ అయితే తొందర రెడీ చేసి అయితే వాళ్ళని అయితే బయట తీసుకొస్తాయి. వాళ్ళని నేనైతే చైర్లో కూర్చుని పెట్టిన. ఇంతలోపు మా మామయ్య అయితే కేక్ కటింగ్ కోసం అయితే టేబుల్ అవన్నీ అరేంజ్మెంట్ అయితే చేస్తున్నాను. నేనైతే కేక్ అయితే ఇప్పేసి కేక్ వాళ్ళ ముంగట అయితే పెట్టేసిన. మా చిన్న పాప అయితే కేక్ కట్ చేస్తా అని అయితే ఒకటే అల్లరి చేస్తుంది. సో హర్ష కోసం అయితే మా చుట్టాలు అయితే అందరు వచ్చేస్తుంది. అట్నే మా అత్తమ్మ అయితే కాలనీ వాళ్ళని తీసుకురావడానికి అయితే బయటకు వెళ్ళింది. సో కేక్ కట్ చేయడం అయితే లేట్. సో అందరు వచ్చిల్లని మేమైతే బర్త్డే అయితే స్టార్ట్ అయితే చేసేసినాం. ఇక హర్ష అయితే అందరిని చూసి అయితే మస్తు అయితే బెదిరిపోతున్నారు వాళ్ళు. ఆఖరికి అయితే కేక్ అయితే మెల్లమెల్లగా అటు ఇటు చేసి అయితే మెల్లగా చిన్నగానైతే కేక్ అయితే వాళ్ళతో అయితే కటింగ్ అయితే చేయించేసి. సో పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే కొంచెం బర్త్డే అయితే మంచిగా జరిగింది అనిపించింది. పోయిన ఇయర్ అయితే మొత్తానికి కేక్ కటింగ్ చేసేదాకనైతే వాళ్ళు ఆగలేదు. మస్తు అంటే మస్తు ఏడ్చింది. ఇప్పుడైతే మంచిగా నిమ్మతంగానైతే కటింగ్ అయితే చేసేసిండు. అంతా బాగానే ఉంది కానీ ఒక మా వైఫ్ లేదని ఒక బాధ తప్ప. అయినా కూడా నా భార్యను నా పిల్లలు చూసుకుంటూ మంచిగా చూసుకుంటా. అండ్ మా పిల్లలు మంచిగా చదువుకోవాలని అయితే అందరూ మంచిగా దీవించారు మా పిల్లల్ని. అండ్ అట్నే లాస్ట్ కతిగా ఫొటోస్ అయితే దింపి మా పిల్లలతో కాసేపు ఆడుకొని అయితే అక్కడనైతే వచ్చేసిన. దీంట్లో కొంచెం బాధ ఏంటంటే మా వైఫ్ లేదు అండ్ మా అమ్మ కూడా ఈరోజు బర్త్డే కాడికి రాలేదు. సో అదే బాధ. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయరు. ఓకే, బాయ్ అండి.